వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్ లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ లో సెకండ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ యూనిట్ లో వాడు ఇచ్చినటువంటి ప్రోజ్ పార్ట్ లో ఇచ్చిన లెసన్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ ఈ లెసన్ ప్రోజ్ కింద ఇచ్చాడు. సో దీని యొక్క సమ్మరీ ఏంటో చూద్దాం. ఈ లెసన్ కి సంబంధించి వాడి ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సమ్మరీ కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఈ లెసన్ యొక్క సమ్మరీ నేర్చుకుంటే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ సమ్మరీ నుంచి రాసేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ లెసన్ యొక్క సమ్మరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేటువంటి ఈ పాఠాన్ని డాక్టర్ ఏఐ క్రోనిన్ అనేటువంటి రచయిత రాయడం జరిగింది. ఈ లెసన్ యొక్క సమ్మరీ సారాంశం ఏంటంటే, ఈ యొక్క లెసన్ డాక్టర్ క్రోనిన్ గారు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా ఈ యొక్క లెసన్ రాయడం జరిగింది. అయితే ఆ సంఘటన ఏంటి అనేది ఈ పాఠ్యభాగం యొక్క సమ్మరీ, దాని యొక్క సారాంశం. ఈ సారాంశాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే, డాక్టర్ క్రోనిన్ గారు ఒకరోజు సముద్ర ప్రయాణంలో పడవలో ప్రయాణిస్తూ ఉంటారు. సో పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాడ ఏదైతే ఉందో ఆ వాడలో రెండో రోజు అతన్ని ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని డాక్టర్ క్రోనిన్ గారు అబ్జర్వ్ చేయరు అంతగా. సో ఆ మరుసటి రోజు కూడా ముందు రోజు మధ్యాహ్నం లాగే ఆ వ్యక్తి అతన్నే చూస్తూ ఉండడంతో డాక్టర్ క్రోనిన్ గారు ఆయన కూడా ఆసక్తిగా చూస్తారు. ఇతను ఎవరు, నన్ను ఎందుకు చూస్తూ ఉన్నారు, ఇతను నేను ఎక్కడ మీట్ అయ్యాను అనే విషయాన్ని క్రోనిన్ గారు ఆలోచిస్తూ ఉంటారు. సో అది ఎంతకీ గుర్తుకు రాదు, నేను ఇతన్ని ఎక్కడ కలిసానా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ క్రోనిన్ గారిని ఏ వ్యక్తి అయితే చూస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క భార్య అతన్ని ప్రోత్సహిస్తుంది, వెళ్ళి పరిచయం చేసుకోండి అని. సో వారి భార్య యొక్క ప్రోత్సాహంతో ఆ వ్యక్తి డాక్టర్ క్రోనిన్ గారి దగ్గరికి వచ్చి తను తాను పరిచయం చేసుకుంటాడు, నేను పలానా అని. అసలు ఇంతకీ అతనికి డాక్టర్ క్రోనిన్ గారికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అసలు ఏం జరుగుతుందంటే, ఒకరోజు డాక్టర్ క్రోనిన్ గారు దాదాపు ఒక 25 సంవత్సరాల క్రిందట 25 years బ్యాక్ డాక్టర్ క్రోనిన్ గారి దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ అనే ఆయన డాక్టర్ క్రోనిన్ గారి దగ్గరికి వస్తాడు. ఎవరు? ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి డాక్టర్ క్రోనిన్ గారు అప్పుడు నిద్రపోతూ ఉంటారు. క్రోనిన్ గారిని లేపి, సార్ ఇలాగ ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మీరు వచ్చి అతన్ని కాపాడండి అని అంటే డాక్టర్ క్రోనిన్ గారు ఆ పోలీస్ అధికారితో అతనితో పాటు వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూడగానే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొని చాలా సీరియస్ కండిషన్ లో ఉంటాడు. డాక్టర్ గారు అతన్ని బాగా పూర్తిగా చూసి, ఇతను కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, చెప్పలేము, ఇతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని పోలీస్ అధికారితో చెబితే ఆ పోలీస్ అధికారి ఏమంటాడంటే, ఎలాగైనా మీరే అతన్ని బ్రతికించండి డాక్టర్ అనేసి ఆ పోలీస్ అధికారి చెప్పడంతో డాక్టర్ క్రోనిన్ గారు అతనికి చికిత్స ఇవ్వడం ప్రారంభిస్తారు. సో కొంతసేపు అతను చికిత్స అందిన తర్వాత అతను తన ప్రాణాపాయ స్థితిలో నుంచి బ్రతుకుతాడు. ఆ వ్యక్తి పేరే జాన్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనం తర్వాత చూద్దాం. ఈ జాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని కాపాడమని పోలీస్ అధికారి డాక్టర్ క్రోనిన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడంతో క్రోనిన్ గారితో ఈ పోలీస్ అధికారి క్రోనిన్ గారు ఇద్దరు కలిసి జాన్ ని బ్రతికించడం కొరకు అక్కడ చేరుకొని ఇతను క్రిటికల్ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ పోలీస్ అధికారి చెప్పడంతో క్రోనిన్ గారు అతనికి వైద్యాన్ని అందిస్తాడు. అతను తన యొక్క ఆ అపాయకరమైన స్థితి నుంచి బ్రతికి బయటపడతాడు. అతని పేరు జాన్. ఈ జాన్ అనే ఆయన ఒక అనాథ. అంటే అతనికి తల్లి గాని తండ్రి గాని ఎవరు ఉండరు. సో ఈ జాన్ ని వాళ్ళ మేనమామ గారు, వారి మేనమామ తీసుకొని వెళ్ళి ఒక ఉద్యోగంలో చేరిస్తాడు. జాన్ అనే వ్యక్తి, ఇది అతను ఆత్మహత్య చేసుకోకముందు స్టోరీ. ఈ జాన్ ని వారి మేనమామ ఎవరూ లేకపోవడంతో అనాథ అయి ఉండడం వల్ల వారి మేనమామ తీసుకొని వెళ్ళి ఒక ఉద్యోగంలో చేర్పిస్తాడు. ఒక ఆఫీస్ లో ఉద్యోగానికి చేరిస్తే అతను ఉద్యోగం చేసుకుంటూ ఉంటే
అతను ఇంకా సంపాదించాలి, ఎలాంటి కష్టము పడకుండానే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి అతను ఏం చేస్తాడంటే పేకాటకు బానిస అయిపోతాడు. సో పేకాట ఆడడం వల్ల అతను ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి జీతాన్ని మొత్తం ఆ పేకాట్లో కోల్పోయి చివరికి వారి దగ్గర వీరి దగ్గర అప్పులు, విపరీతమైనటువంటి అప్పులు చేసేస్తాడు. ఆ అప్పులు కూడా అతను తీర్చుకోవడానికి ఇంకా కొత్త అప్పులు చేస్తూ ఉంటాడు. ఆ అప్పులు చేసినటువంటి డబ్బులను కూడా అప్పులు తీర్చకుండా మరలా ప్యాకెట్లో పెట్టి ఆ ప్యాకెట్లో విపరీతమైనటువంటి నష్టానికి గురైపోతాడు. ఇక చివరికి ఏం చేద్దామా అనుకునేటువంటి ఒక స్థితిలో ఆయన ఏం ఆలోచిస్తాడంటే, ఆయనకి ఎక్కడైతే ఏ ఆఫీస్ లోనైతే పనిచేస్తున్నాడో ఆ ఆఫీస్ లో దొంగతనానికి పాల్పడతాడు. ఎవరు? ఈ జాన్ అనేటువంటి వ్యక్తి దొంగతనానికి పాల్పడి ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయి అప్పు తీర్చకుండా మరలా అది కూడా ప్యాకెట్ లోనే పెడతాడు. సో ఈ విధంగా ప్యాకెట్ లో ఆయన తన సంపాదనను కోల్పోతాడు, అప్పులు చేసినటువంటి డబ్బుల్ని కోల్పోతాడు. ఇక చివరగా అతను దొంగతనం చేసి తెచ్చిన డబ్బుల్ని కూడా ప్యాకెట్ లో పెట్టి ఈ జాన్ అనే ఆయన ఆ మొత్తాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. సో ఇంకా చేసే ప్రయత్నం లేదు. అప్పులు చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి సంపాదనను కోల్పోయాడు. అదే విధంగా చివరికి తను పనిచేసినటువంటి ఆఫీస్ లో ఆయన చేసిన దొంగతనం చేయడం కూడా జరిగింది. ఇలా మొత్తం ఏ రకంగా వచ్చిన డబ్బు మొత్తం ప్యాకెట్ లోనే కోల్పోయాడు. ఇంకా చివరికి చేసేది ఏమి లేక ఇక నాకు ఆత్మహత్యే శరణం అని చెప్పి ఆయన ఆత్మహత్యకి పాల్పడతాడు. ఈ ఆత్మహత్యకి పాల్పడిన వ్యక్తిని పోలీస్ అధికారి దొంగతనం చేశాడు కదా అని అతన్ని పట్టుకోవడానికి వెళ్ళి చూసినప్పుడు ఇతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. సో ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని కాపాడాలని ఈ పోలీస్ అధికారి క్రోనిన్ గారిని తీసుకొని వస్తాడు. సో ఈ వృత్తాంతం అంతా అతను ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి బయటపడిన తర్వాత జాన్ అనేటువంటి ఈ యువకుడు డాక్టర్ క్రోనిన్ గారికి తన జీవితంలో జరిగినటువంటి ఆ బాధాకరమైనటువంటి పరిస్థితిని, ఆ దౌర్భాగ్యమైన స్థితిని ఇతనికి డాక్టర్ క్రోనిన్ గారికి చెప్తాడు. అయ్యా, ఇది పరిస్థితి, నాకెవరూ లేరు, మా మేనమామ గారు ఉద్యోగంలో జాయిన్ చేశారు, నేనేమో సులభంగా డబ్బులు సంపాదించాలని నా జీతాన్ని ప్యాకెట్ లో పెట్టేశాను, అప్పులు చేశాను, ఆ డబ్బులు కూడా ప్యాకెట్ లో పెట్టేశాను. ఇంకా చివరికి అప్పులు తీర్చలేక అప్పులన్నీ తీర్చడానికి మరలా ప్యాకెట్ ఆడడం కోసం నేను పనిచేస్తున్న ఆఫీస్ లో నేను దొంగతనం చేశాను. ఇంకా ఆ డబ్బులు కూడా పోయాయి. ఇంకా నాకు బ్రతకడానికి ఏ మార్గం కనబడక నేను ఆత్మహత్య చేసుకున్నానని ఈ మొత్తం వృత్తాంతాన్ని ఈ జాన్ అనే యువకుడు డాక్టర్ క్రోనిన్ గారికి చెప్తాడు. సో క్రోనిన్ గారు ఏం చేస్తారంటే ఒక మంచి హృదయంతో, దయగలిగిన హృదయంతో అతను ఎంత డబ్బులైతే అతను పనిచేసే ఆఫీస్ నుంచి దొంగతనం చేశాడో ఆ డబ్బులన్నింటినీ కూడా డాక్టర్ క్రోనిన్ గారు ఈ పోలీస్ అధికారికి ఇచ్చేస్తాడు. ఈ డబ్బులు మీరు తీసుకొని అతని మీద ఎలాంటి కేసు పెట్టవద్దు, అతనికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇతను దొంగతనం చేసి ప్యాకెట్ లో పోగొట్టుకున్నటువంటి ఆ డబ్బుల్ని డాక్టర్ క్రోనిన్ గారు ఈ పోలీస్ అధికారికి ఇస్తాడు. పోలీస్ అధికారికి కూడా డాక్టర్ గారు అంత దయ చూపించడంతో ఇతను కూడా అతని మీద జాలి కలిగి ఎలాంటి కేసు పెట్టుకోడు. ఆ రోజు డాక్టర్ గారు డబ్బులు ఇచ్చి అతన్ని ఆ దొంగతనం నుంచి బయటపడేయడమే కాకుండా అతను ఆత్మహత్య చేసుకుంటే తన ప్రాణాన్ని కూడా కాపాడాడు. ఎన్నేళ్ళ తర్వాత, అంటే ఆఫ్టర్ 25 years తర్వాత ఇప్పుడు ఈ యువకుడు 40 ఏళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మారాడు. ఈ యువకుడే ఆ పడవ ప్రయాణంలో డాక్టర్ క్రోనిన్ గారిని 2 రోజులుగా గమనిస్తున్నటువంటి వ్యక్తి. సో ఇదంతా చెప్పి ఆ రోజు నేను అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటే నేను దొంగతనం చేసిన డబ్బులు కూడా అప్పు తీర్చి నాకు జీవితాన్ని ప్రసాదించారు కదా, ఆ వ్యక్తిని నేను అని ఈ యొక్క జాను డాక్టర్ క్రోనిన్ గారితో పరిచయం చేసుకుంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, నేను ఆ రోజు తర్వాత అన్ని చెడు అలవాట్లు మానేసి ఈ రోజు నాలాంటి అనాథ పిల్లల కోసం సహాయం చేయడం కొరకు, వారి చదువు, వారికి వసతి సౌకర్యాలు కల్పించడం కొరకు నేను ఒక పెద్ద సంస్థను నడుపుతున్నాను అని డాక్టర్ క్రోనిన్ గారికి ఈ జాన్ చెప్పడం వల్ల డాక్టర్ క్రోనిన్ గారు చాలా సంతోషిస్తారు. ఆ రోజు నేను చేసినటువంటి సహాయము ఈ విధంగా అనేక మంది పేద పిల్లలకి ఉపయోగపడుతుంది, అంటే నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి పని కోసమే ఉపయోగపడింది అనేటువంటి సంతోషాన్ని డాక్టర్ క్రోనిన్ గారు ఆ రోజు అతను పరిచయం చేసుకున్న తర్వాత అలాంటి సంతోషాన్ని అతను అనుభవించడం జరుగుతుంది. ఇది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేటువంటి పాఠం యొక్క సమ్మరీ. నాన్ డీటెయిల్ లో మనకి ఇచ్చినటువంటి లెసన్ ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో మనం ఇదివరకు ప్రోజ్ లో ఇచ్చినటువంటి లెసన్ యొక్క సమ్మరీ చూసాం. ఇప్పుడు నాన్ డీటెయిల్ లో మనకి ఇంకో స్టోరీ ఇచ్చాడు, అదే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈ నాన్ డీటెయిల్ స్టోరీ నుంచి కూడా మనకు 5 marks క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో రెండిటి యొక్క ప్రోజ్ లెసన్
అలాగే నాన్ డీటెయిల్ లెసన్ యొక్క సమ్మరీలు మాత్రమే మీరు జాగ్రత్తగా విని వాటి స్టోరీని గుర్తుపెట్టుకుంటే రేపు రాబోయేటువంటి ఎగ్జామినేషన్ లో ఈ యొక్క సమ్మరీ మీకు గుర్తుంటే వాడు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ రాయగలరు. ఈ సమ్మరీనే ఏ క్వశ్చన్ అడిగినా మీరు రాసేయచ్చు. సో మనం ఆల్రెడీ రోజు లెసన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే సమ్మరీ ఉందో ఆ సమ్మరీ మొత్తం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క నాన్ డీటెయిల్ దగ్గర ఇచ్చినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క సమ్మరీని డిస్కస్ చేద్దాం. సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు ఒక రెండు రాజ్యాలు ఒక రాజ్యం మీద ఒక రాజ్యంకి యుద్ధంకి వెళ్ళినప్పుడు లేదా ఒక రాజు ఇంకొక రాజుతో బలమైనటువంటి సైన్యాలతో యుద్ధంలో పాల్గొనేటప్పుడు కొన్ని రోజుల పాటు యుద్ధాలు జరిగి ఆ యుద్ధంలో ఏదో ఒక పక్షం అనేది గెలవడం జరుగుతుంది. ఎవరో ఒక రాజ్యం, ఏదో ఒక రాజు గాని ఏదో ఒక రాజ్యం గాని గెలవడం జరుగుతుంది. సో ఆ గెలిచిన సందర్భాల్లో ఆ గెలిచిన వాళ్ళు వారి యొక్క గెలుపు సంబరాల్లో మునుగు తేలుతూ ఉంటారు. విజయ ఆనందంతో విజయోత్సాహంతో బిగ్గరగా కేకలు వేసుకుంటూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ అదే సందర్భంలో అక్కడే గాయాలు పాలైపోయి యుద్ధంలో అవయవాలను కోల్పోయి లేదా రక్తసిక్తం అయిపోయి గావు కేకలు పెడుతూ ఆర్తనాదాలు పెడుతూ రోధిస్తూ ఆ రక్తపు ముద్దల మధ్య పడిపోయి బాధపడుతున్న వారి యొక్క ఆక్రందనలను గాని వారి యొక్క రోదనలు గాని వినేవారు ఎవరు ఉండరు. అలాంటి సన్నివేశాల్లో కూడా వారి యొక్క బాధలని వారి యొక్క ఆక్రందనల్ని విని చలించిపోయినటువంటి ఒక మహా మనిషే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ అనేటువంటి ఒక పదానికి ఒక అమూల్యమైనటువంటి నిర్వచనం ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ అనే పదానికి ఒక అత్యున్నతమైన స్థానాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ అనే పదానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చెప్పుకుంటాం. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈవిడ 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఫ్లోరెన్స్ పట్టణంలోని ఫ్రాన్స్ దేశంలో జన్మించింది. పట్టణం ఏంటి? ఫ్లోరెన్స్ పట్టణం. సో ఆమె జన్మించినటువంటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ దేశంలో ఫ్లోరెన్స్ పట్టణంలోని 1820 మే 12వ తేదీన ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈ మహిళా మూర్తి, ఈ మానవతావాది జన్మించింది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశయం ఉంటది. ఈమె మాత్రము తన జీవిత కాలం నుంచి బాధపడుతున్నటువంటి ఈ యుద్ధాల్లో గాయాల పాలైపోయి రక్తసిక్తం అయిపోయి ఎవరైతే ఒక ఆక్రందనలను బయటికి వెళ్ళబుచ్చుకుంటూ తమకు సహాయం చేసేవారు లేక తమకి వైద్య సదుపాయం అందించేవారు లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి సేవ చేయడం కొరకు, రోగగ్రస్తులకు వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవ చేయడం కొరకు ఆమె తన జీవిత ధ్యేయంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఈమె వారి యొక్క సేవ కొరకు రోగులకి సేవ చేయడం, అలాగే యుద్ధాల్లో ఎవరైతే గాయపడి ఉన్నారో వారికి సేవ చేయడం తన జీవితాశయం పెట్టుకొని వారి కొరకు పరితపిస్తూ ఉంటే ఈమె సొంత తల్లిదండ్రులే నీకు పిచ్చా అనేటువంటి పరిస్థితి కూడా ఈమె ఎదుర్కొంది. ఆ పరిస్థితిలో ఆమె దాన్ని కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొందంటే, ఒకవేళ ఇలాంటి రోగగ్రస్తులకి, ఇలాంటి వ్యాధిగ్రస్తులకి, ఇలాంటి గాయాలు పాలైపోయిన వారికి సేవ చేయడము పిచ్చి అయితే అదే దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాసంకల్పం అని నేను భావిస్తాను అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జీవిత కాలంలో ఎంతో మందికి ఒక నర్సుగా సేవలు అందించింది. ఈమె లండన్ లోని చాలా వరకు తన యొక్క శిక్షణ ఎక్కడ జరిగిందంటే, ఆమె యాక్చువల్లీ నర్స్ ట్రైనింగ్ చేసింది ఒక జర్మన్ శిక్షణా సంస్థ. ఆ జర్మన్ శిక్షణా సంస్థ పేరు వచ్చేసి ప్లేడ్ నర్స్. ప్లేడ్ నర్స్ అనేటువంటి ఒక జర్మన్ శిక్షణా సంస్థలో ఆమె నర్సుగా ట్రైనింగ్ అయింది. ఇంతకు ముందే ఈమె ట్రైనింగ్ కి వెళ్ళడానికి ముందే వారి తల్లిదండ్రులు ఈ రోగగ్రస్తుల మధ్య సేవ చేయడం ఏంటి, ఈ రోగగ్రస్తుల మధ్య ఆమె ఉండిపోయింది, ఆమెకి వివాహం లేదు, ఆమెకి జీవితంలో ఒక మంచి జీవితం లేదని వారి తల్లిదండ్రులు ఆ యొక్క సేవా జీవితం నుంచి ఆమె దృష్టిని మరల్చడం కొరకు ఆమెని అక్కడి నుంచి ఆమె యొక్క ఆలోచనలు మార్చడం కోసం వేరే ప్రదేశాలకి యాత్రల కోసమని లేదంటే వేరే ప్రదేశాలు టూర్ల కోసం ఆమెని పంపించడం జరిగింది. అయితే ఆమె ఎక్కడ ఏ ప్రాంతాన్ని సందర్శించినా ఆమె సందర్శించిన ప్రదేశాలు ఏంటంటే హాస్పిటల్స్ ని సందర్శించేది. వీటిని హాస్పిటల్స్. ఎక్కడైనా మనం ఏవైనా టూరిస్ట్ ప్లేసులకి ఏవైనటువంటి పర్యాటక ప్రాంతాలని సందర్శించితే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలని, అక్కడ ఉన్నటువంటి చూడదగ్గ విశేషాలని మనం చూస్తాం. కానీ
ఆమె యొక్క దృష్టిని మరల్చడం కొరకు వారి తల్లిదండ్రులు ఆమెని వేరే ప్రదేశాలకు పంపిస్తే ఆమె ఆ ప్రదేశాల్లో కూడా హాస్పిటల్స్ ని సందర్శించడం, అక్కడ ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు, రోగులతో ఏ విధంగా గడుపుతున్నారు, రోగులతో ఏ విధంగా కాంటాక్ట్ అవుతున్నారు, ఇలాంటి విషయాలనే ఆమె ఎక్కువగా సందర్శించి అధ్యయనం చేసేది. అలాగే ఆమె యొక్క పర్యాటక సమయంలో కూడా ఆమె ఈ ప్రదేశాలను సందర్శించినప్పుడు ఆమె ఎవరితో స్నేహం చేసేది అంటే ఆమెలాగా సేవాభావం కలిగినటువంటి వ్యక్తులతో మాత్రమే ఆమె స్నేహభావం చేసేది. ఆ తర్వాత ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చి ప్లేడ్నర్స్, ఈ జర్మనీలో ఉన్నటువంటి ప్లేడ్నర్స్ అనేటువంటి ఒక నర్స్ శిక్షణా సంస్థలో, నర్సులు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక శిక్షణా సంస్థలో ఆమె నర్సింగ్ కంప్లీట్ చేసింది. అంటే ఒక నర్సుగా ట్రైనింగ్ అయింది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె లండన్, అలాగే ఎడిన్బర్గ్, అలాగే ప్యారిస్లో వివిధ నర్సింగ్ శిక్షణా సంస్థల్లోని ఏ విధంగా వారు అధ్యయనం చేస్తున్నారు, నర్సింగ్ లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా రోగులతో కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధమైనటువంటి వారి యొక్క విధానాలు అవలంబిస్తున్నారు అనే విషయాల్ని ఈ లండన్, ఎడిన్బర్గ్, ప్యారిస్ లో ఉన్నటువంటి వివిధ నర్సింగ్ శిక్షణా సంస్థలను, వివిధ హాస్పిటల్స్ ను ఆమె సందర్శించి ఆ విషయాలన్నింటినీ కూడా ఆమె కూలంకషంగా నేర్చుకొని, కూలంకషంగా తెలుసుకొని ఆమె యొక్క సేవా జీవితంలో, అంటే ఆమె ఏ రోగులకైతే సేవ చేయాలనుకునేదో, ఏ రోగులతో అయితే ఆమె కాంటాక్ట్ అవ్వాలనుకునేదో, ఏ యొక్క యుద్ధంలో గాయపడినటువంటి వ్యక్తులతో ఏ విధంగా వారికి సహాయ సహకారాలు అందించాలో, ఇలాంటి అన్ని విషయాల కొరకు ఆమె కావాల్సినటువంటి నాలెడ్జ్ ని ఈ ప్రదేశాలు సందర్శించి ఆమె అక్కడి నుంచి వారు ఏ విధంగా రోగులతో కలిసితో ఉన్నారో, వారు ఏ విధంగా రోగులతో కలిసి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే విషయాల్ని వారి దగ్గర నుంచి ఆమె తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ సాధారణంగా మనం సాధారణంగా ఏవైనా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగితే భయంకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తాం. ఎంతో మంది రక్తసిక్తంతో వారు గాయాల పాలైపోయి కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి స్థితుల్లో ఉండడానికి మనకు చూస్తేనే భయము, ఒళ్ళు గగుర్చిపడేటువంటి ఆ సందర్భాలు. అలాంటి సందర్భాల్లో కూడా ఆమె చలించిపోకుండా యుద్ధాలు జరిగిన ఎంతో భయంకరమైన రక్తసిక్తమైన ప్రాంతాలను కూడా ఆమె సందర్శించి వారికి వైద్య సదుపాయాలు, వారికి సేవ చేయడం అనేది ఈమె చేసేది. అయితే 1854 సంవత్సరంలో, అంటే ఆమె దాదాపు 34 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు, 1854 సంవత్సరంలో క్రిమియన్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఏ యుద్ధం? క్రిమియన్ యుద్ధం. ఈ యుద్ధం ఎంత ఘోరమైనదంటే అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది క్షతగాత్రులు అయిపోయారు. యుద్ధంలో రక్తసిక్తం, ఎక్కడ చూసినా రక్తం ఏరిలై ప్రవహిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణంగా యుద్ధాలు జరిగిన దగ్గర అనేక మంది చనిపోతారు, అనేక మంది రక్తసిక్తం అయిపోతారు. అక్కడ ఏం జరుగుతుందంటే రక్తము, శరీరాలు కుళ్ళిపోవడము, రక్తం ప్రవహించడము, ఇవన్నీ చూడదగినటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో అనేకమైన అంటువ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటాయి. సో వారికి సహాయాలను అందించాలన్నా, వారికి కనీసం మంచినీటి సౌకర్యం అందించాలన్నా సామాన్య ప్రజలు వెళ్ళడానికి భయపడేటువంటి గొప్ప ఘోరమైనటువంటి నరకము. అలాంటి ప్రదేశాలకు కూడా ఈమె దాదాపు ఒక 30 మంది నర్సులతో కలిపి తన సిబ్బందిని తీసుకొని ఈ క్రిమియన్ యుద్ధం జరిగినటువంటి ఆ ప్రాంతానికి ఆమె సేవ చేయడానికి వెళ్ళేది. అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది, ఒకలా ఇద్దర కొన్ని వేల మంది గాయాల పాలైపోయారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ శవాల మధ్యన గాయాల పాలైపోయిన వారికి సేవ చేయడం కొరకు ఈమె రాత్రుళ్ళు పగలు శ్రమించేది. ఉదయం అంతా సేవ చేసి రాత్రి అయ్యాక చీకటి పడితే మరలా యుద్ధం సాయంకాలం అయితే ఆపేస్తారు. ఆ యుద్ధం సాయంకాలం ఆపేసిన తర్వాత సాయంత్రపు వేళల్లో చీకటి పడిన తర్వాత ఒక చిన్న దీపపు బుడ్డిని, ఒక ల్యాంప్ పట్టుకొని ఆ ల్యాంపులో ఒత్తేసి ఆ ల్యాంప్ సహాయంతో ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎవరైతే ములుగుతూ ఉన్నారో, ఎవరైతే సహాయం లేక రోధిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి గాయాలను కడిగి ఆ గాయాలకు కట్లు కట్టి వారికి ఆహారం అందించి వారికి మంచినీళ్లు తాగించి వారిని సురక్షిత ప్రదేశాలకు చేరుస్తూ ఉండేది. ఈ విధంగా ఆమె ఎన్నో రాత్రులు ల్యాంప్ పట్టుకొని ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారికి తన వంతు సహాయ సహకారాలు అందించడం కొరకు ఎంతో శ్రమించింది. దానివల్ల ఆమెని లేడీ విత్ ద ల్యాంప్,
ల్యాంప్ పట్టుకొని, ఒక దీపం పట్టుకొని వస్తున్న దేవత అనేటువంటి పేరు ఆ ఫ్రాన్స్ దేశం అంతటా కూడా ఆమె గడించింది. ఈ విధంగా తన జీవిత కాలంలో ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జీవిత కాలంలో చేసింది. ఆమె బ్రతికినటువంటి 90 సంవత్సరాల పాటు ఆమె ఈ సేవ కొరకే తన జీవితాన్ని పూర్తిగా అర్పించింది. 1820లో పుట్టిన ఆమె తన 90 ఏళ్ల జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మంది రోగులను ఆదరించింది. ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందికి ఆమె వైద్య సదుపాయాలను అందించింది. వారిని హక్కుని చేర్చుకుంది. అంటు రోగాలు ప్రబలతాయని భయపడకుండా, ఇతరుల వలె ఆమె వదిలేయలేక, తన మనస్సు గాయపడి ఆర్తనాదాలు చేస్తున్న వారిని చూస్తూ ఊరుకోలేక ఆమె ఎన్నో సహాయ సహకారాలు అందించి ఇంగ్లాండ్ పరిపాలిస్తున్నటువంటి విక్టోరియా రాణి చేతుల మీదుగా 1907 సంవత్సరంలో, ఎప్పుడండి 1907 సంవత్సరంలో ఆమె ఇంగ్లాండ్ పరిపాలిస్తున్న విక్టోరియా రాణి చేతుల మీదుగా ఒక అవార్డుని తీసుకుంది. 1907 అప్పుడు ఇంగ్లాండ్ ఎవరు పరిపాలిస్తున్నారంటే విక్టోరియా మహారాణి పరిపాలిస్తుంది. ఈ విక్టోరియా మహారాణి పరిపాలనలో ఆమె 1907లో, అంటే తన జీవిత చరమాంకంలో 1820లో ఆమె పుట్టింది. 1907లో అంటే దాదాపు 87 సంవత్సరాల వయసులో ఆమె ఒక అవార్డును పొందుకుంది. అవార్డు పేరు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఆమె జీవిత చివరి దశలో ఆమె చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా ఆమెకు వచ్చినటువంటి అవార్డు పేరేంటి? ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఎంతో మంది రోగుల జీవితంలో ఆమె వెలుగులు నింపింది. ఎంతో మంది వ్యాధిగ్రస్తుల్ని ఆమె నయం చేసింది. ఎంతో మంది యుద్ధంలో రక్తశక్తమైన వారిని హక్కును చేర్చుకుంది. ఆమె సేవలకు గాను 1907లో ఇంగ్లాండ్ పరిపాలిస్తున్న విక్టోరియా రాణి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఈ విధంగా బక్కపలచని శరీరం కలిగి సన్నగా పీలగా ఉండేటువంటి ఆ మహిళామణి ఎంతో భారమైన కార్యాలని ఆమె తన గుండె బలంతో చేయగలిగింది. ఇప్పటికీ కూడా భారతదేశంలోని కాకుండా ప్రపంచ దేశాల్లో నర్స్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఇప్పటికీ ఆమె పేరే చెప్తారు, ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్సు వృత్తిలో అత్యున్నతమైన స్థాయిని అందించిన చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. వారిలో కీర్తి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నర్స్ ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ఈ లెసన్ యొక్క సమ్మరీ. మీరు ఈ కథ అంతా ఒకసారి మీరు జాగ్రత్తగా 1-2 సార్లు విని ఆ సమ్మరీని మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మీ ఓన్ వర్డ్స్ తో మీరు ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి మీరు ఇది వరకు ముందులో ప్రోజ్ లెసన్ లో ఉన్నటువంటి సమ్మరీ విన్నారు, అలాగే ఈ నాన్ డీటెయిల్ లో ఇచ్చినటువంటి సమ్మరీ కూడా విన్నారు. ఈ 2 లెసన్ల సమ్మరీలు చదువుకొని ఇక్కడ 1-2 సార్లు యూట్యూబ్ లో మనం ఈ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 1-2 సార్లు విని ఆ సమ్మరీని చదివి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో ఈజీగా ప్రతి లెసన్ నుంచి కూడా ఈ 2 లెసన్ నుంచి నాన్ డీటెయిల్ అండ్ ప్రోజ్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేటువంటి ఒక గ్రామర్ టాపిక్ ని ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఈజీగా ఉంటుంది. ప్రతి వర్డ్ టు వర్డ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఒకసారి 1-2 సార్లు విని ఒకసారి PDF చదువుకున్నట్లయితే ఎగ్జామ్ లో ఈజీగా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఈజీగా మీరు ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ స్కిమ్మింగ్ ఇచ్చినా స్కానింగ్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. 2 ఇచ్చినా పర్వాలేదు. సో మీరు ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా ఎగ్జామ్ లో అటెంప్ట్ చేస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మమ్మల్ని డిగ్రీలో మంచి మార్క్స్ వచ్చేటట్టు చేయడమే మా బాధ్యత. చూడండి, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అంటే ఏంటంటే, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ both different strategies in different purpose. మనం ఉపయోగించేటప్పుడు స్కిమ్మింగ్ కానీ స్కానింగ్ కానీ ఈ రెండు వేరు అయినటువంటి ఉపయోగాల్లో, 2 వేరు సందర్భాల్లో, 2 వేరు పర్పస్ల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి 2 కూడా రీడింగ్ టెక్నిక్స్, అంటే చదివేటప్పుడు ఉపయోగించేటువంటి ఇవి 2 టెక్నిక్సే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. బోత్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ రీడింగ్ ఏ టెక్స్ట్. ఒక టెక్స్ట్ ని చదివేటప్పుడు, ఒక విషయాన్ని మనం చదువుతునేటప్పుడు మనకి ఈ స్కిమ్మింగ్ స్కానింగ్ 2 కూడా ఉపయోగపడతాయి. చూడండి, స్కిమ్మింగ్ స్కానింగ్ 2 కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ మెథడ్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ మెథడ్స్ లో బోత్ అంటే స్కిమ్మింగ్ స్కానింగ్ 2 కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి ఎప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ ని చదివేటప్పుడు. అయితే స్కిమ్మింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, స్కానింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూసినట్లయితే చూడండి,
ఫస్ట్ గా స్కిమ్మింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్కిమ్మింగ్ అనేది ఇట్ ఈస్ ఏ రీడింగ్ టెక్నిక్ టు ఫైండ్ అవుట్ ద జనరల్ థీమ్ ఆఫ్ టాపిక్. స్కిమ్మింగ్ అనేది ఒక రీడింగ్ టెక్నిక్. ఇదివరకే మనం చెప్పుకున్నాం, స్కిమ్మింగ్, స్కానింగ్ రెండు కూడా రీడింగ్ టెక్నిక్స్, చదివడానికి ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి మెథడ్లు. ఇందులో స్కిమ్మింగ్ అనేది దేనికోసం ఉపయోగిస్తామంటే ఒక మొత్తం సమాచారాన్ని లేదా ఒక మొత్తం టెక్స్ట్ ని చదివి దాని మీద ఒక జనరల్ ఐడియా తెచ్చుకోవడాన్నే స్కిమ్మింగ్ అంటారు. అంటే మనకు ఒక ఏదో కథ లేదా సారాంశాన్ని ఒకసారి ఇచ్చినట్లయితే దాన్ని ఫాస్ట్ గా చదివి దాని మీద ఒక ఐడియాకి రావడాన్ని స్కిమ్మింగ్ అంటారు. అంటే ఒక టెక్స్ట్ మీద ఒక జనరల్ ఐడియా తీసుకోవడం కొరకు దాన్ని త్వరగా చదివి అందులో ఉన్న మెయిన్ ఐడియా గ్రహించడాన్ని స్కిమ్మింగ్ అంటాం. ఇక చూసినట్లయితే ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ప్రీ రీడింగ్ టాస్క్స్ దట్ డోంట్ నీడ్ ఏ లాట్ ఆఫ్ డీటెయిల్డ్ అటెన్షన్. ఎలాంటి పెద్ద డీటెయిల్డ్ అటెన్షన్ లేకుండా, అంటే ఎక్కువ దానిలో నిమగ్నం అయిపోకుండా కేవలం దాన్ని పైనే చూసుకుంటూ ఒక ప్రీ రీడింగ్ కొరకు ఒక ప్రీ రీడింగ్ టాస్క్ లాగా ఉపయోగించడానికి ఉపయోగపడేదే స్కిమ్మింగ్. అంటే ఉదాహరణకి మనం ఒక పేపర్ చదువుతున్నాం. పేపర్ చదివేటప్పుడు ఈ రోజు ఒక క్రికెట్ అంశాన్ని చూసాం. పేపర్లో క్రికెట్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద పేజీలో వాడు చాలా ఒక పేజీ మొత్తం చాలా విషయాన్ని వాడు రాస్తాడు. రాసేటప్పుడు మనం లైన్ టు లైన్ ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకునేటట్టు లైన్ టు లైన్ మనం బట్టి పట్టాం. దాన్ని జనరల్ గా పైన చదివి ఎవరు గెలిచారు, ఎవరు కొట్టారు, ఎవరు ఎన్ని రన్స్ చేశారు, ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, ఇలా ఒక జనరల్ ఐడియా కోసం స్పీడ్ గా చదివేసుకుంటాం. దాని మీద డీటెయిల్డ్ అటెన్షన్ అనేది పెట్టాం. అంటే కాన్సన్ట్రేషన్ తో ప్రతి లైన్ కంఠస్థ పెట్టేటట్టు చదవం. ఏం చేస్తాం, పైన జనరల్ గా చదివేసి దాని యొక్క థీమ్ ని మాత్రమే అర్థం చేసుకుంటాం. ఫలానా మ్యాచ్ అయింది, ఇన్ని వికెట్ల తేడాతో గెలిచారు, ఫలానా వ్యక్తి బాగా ఆడాడు, ఆ వ్యక్తికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది, ఫలానా వ్యక్తి మంచిగా బౌలింగ్ చేశాడు, ఆ వ్యక్తికి ఇన్ని వికెట్లు పడ్డాయి. ఒక జనరల్ ఐడియా. అలా జనరల్ ఐడియా రావడం కోసం పైగా చదువుతాం. అంతేగాని దాని మీద ఏకాగ్రత పెట్టేసి మొత్తం కాన్సన్ట్రేషన్ ని ఆ పేపర్ యొక్క స్పోర్ట్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని మీద ఆ పేజ్ మొత్తం మీద ఎగ్జామ్ చదివినట్టు చదవం. అలా పైనే చదువుకుంటూ ఎలాంటి లాంగ్ డీటెయిల్డ్ అటెన్షన్ లేకుండా పైనే చదివి ఒక జనరల్ ఐడియాకి రావడాన్నే ఏమంటారు, స్కిమ్మింగ్ అంటారు. ఇంకా చూసినట్లయితే దేర్ ఈస్ నో నీడ్ టు రీడ్ ఎవ్రీ వర్డ్ ఇన్ స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ లో ప్రతి పదము చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ప్రతి పదాన్ని చదివి ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తము కాంటెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తాన్ని చదువుతాం. చదివి అందులో దాని యొక్క జనరల్ ఐడియా ఏంటి, ఇది దేని గురించి రాశారు, ఇందులో ఏ ముఖ్యమైన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఒక ఐడియా తెచ్చుకోవడం కోసం. ఐడియా తెచ్చుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడమే, అంతేగాని మొత్తము కంఠస్థ పెట్టడం కాదు. సో కాబట్టి అందులో ప్రతి వర్డ్ ని చూడండి, నో నీడ్ టు రీడ్ ఎవ్రీ వర్డ్ ఇన్ స్కిమ్మింగ్. ఇందులో ప్రతి పదము చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ద టెక్స్ట్ కంటైనింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్, స్టోరీస్, ఎగ్జాంపుల్స్ ఆర్ అదర్ డేటా ఈజ్ పర్పస్ఫుల్లీ స్కిప్డ్. సో మనకి ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే మనం చదువుతున్నామో ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి అన్నెసెసరీ డీటెయిల్స్, అనవసరమైనటువంటి విషయాలను ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం ఒక ప్రదేశం యొక్క దాని యొక్క విశేషతలను చదువుతున్నాం. అందులో కొన్ని అనవసరమైన విశేషాలు, అంటే ఉదాహరణకి ఎక్కడైనా యాత్రా రచన చూసేటప్పుడు కాశ్మీర్ యాత్రా రచన గురించి ఒక మ్యాగజైన్ లో ఒక పెద్ద స్టోరీ రాసేటప్పుడు కాశ్మీర్ అందాలను వర్ణిస్తూ రచయిత రాస్తూ కొన్ని విషయాలు, అంటే అక్కడ పలానా దగ్గర ఈ భోజనం బాగుంటది, పలానా దగ్గర కాఫీ బాగుంటది అని రాస్తాడు. ఇది అక్కడ ఏదో సందర్భానుసారంగా రాశాడు కానీ అవి అన్నెసెసరీ డీటెయిల్స్. అలాంటి అన్నెసెసరీ డీటెయిల్స్ అనేవి స్కిమ్మింగ్ లో మనం చదవం. కాశ్మీర్ అంటే కాశ్మీర్లో పర్వత శిఖరాలు ఎలాగున్నాయి, కాశ్మీర్లో జలపాతాలు ఏమున్నాయి, కాశ్మీర్ యొక్క అందాలు ఏమున్నాయి, అక్కడ మంచు ఏ తీవ్రతలో పడుతుంది, ఇవి అంటే అది ఒక మంచు పడేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. అంతేగాని అక్కడ ఏం టీ దొరుకుతుంది, అక్కడ ఎలాంటి కాఫీ దొరుకుతుంది, లేదా అక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది,
అక్కడ మనుషులు ఏమిటి కప్పుకుంటారు, ఇవన్నీ అన్నెసెసరీ డీటెయిల్స్. ఇలాంటి అన్నెసెసరీ డీటెయిల్స్ కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన అన్నెసెసరీ స్టోరీస్ కానీ, లేదా ఆ యొక్క మ్యాగజైన్లు ఇచ్చినటువంటి అన్నెసెసరీ ఉపయోగం లేని ఎగ్జాంపుల్స్, అంటే ఒక కాంటెక్స్ట్ చదివేటప్పుడు అక్కడ ఉన్న అన్నెసెసరీ డీటెయిల్స్, లేదా ఆ స్టోరీ మొత్తం గుర్తుపెట్టుకోవడం, లేదా అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. జస్ట్ మొత్తం ఒక పైనే చదివేసి అందులో ఇంపార్టెంట్ కొన్ని పాయింట్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటే అదేంటంటే స్కిమ్మింగ్ అవుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఫర్ స్టూడెంట్స్ ఇది స్కిమ్మింగ్ అనేది మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పుకున్నాం. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మొత్తం కంటెక్స్ట్, మొత్తం ఏదైతే టెక్స్ట్ మనం చదువుతున్నామో ఆ టెక్స్ట్ మొత్తాన్ని చదివి దాని మీద ఒక జనరల్ ఐడియాకి రావడం. ఇలా చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నెసెసరీ డీటెయిల్స్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి స్టోరీస్ కానీ, లేదా ఎగ్జాంపుల్స్ కానీ అన్నిటినీ చదవం. ఏదైతే ఉపయోగమో పైన స్పీడ్గా చదువుకుంటూ ఆ మొత్తం టాపిక్ మీద ఒక జనరల్ ఐడియాకి రావడమే స్కిమ్మింగ్. ఇది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అయితే ఒక టాపిక్ మీకు ఇచ్చాడు అంటే అది స్టూడెంట్కి ఉపయోగపడితేనే ఇస్తాడు. అయితే ఈ స్కిమ్మింగ్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఫర్ స్టూడెంట్స్ skimming is useful for before to write the public examination, as they can quickly go through the main points on a topic. అంటే మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మొత్తం ఒక విషయాన్ని మీరు చదివి ఉంటారు. అది చదివిన విషయాన్ని మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మీకు ఒక రోజే సమయం ఉంటుంది. సంవత్సరం అంతా చదివిన పుస్తకాలని ఒక రాత్రిలో మీరు రివిజన్ చేయలేరు. అప్పుడు ఈ స్కిమ్మింగ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక ప్రశ్న తీసి ఆ ప్రశ్నలో వాడు ఏం అడిగాడు, దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి ఓ పెద్ద క్వశ్చన్ ఇచ్చి అందులో సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ సైడ్ హెడ్డింగ్స్ ని బట్టి మెయిన్ మ్యాటర్ మీరు రాసుకుంటారు. ఇలా సైడ్ హెడ్డింగ్స్ ని గుర్తుపెట్టుకోవడం, మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం అంటే రివిజన్ కోసం ప్రీ ఎగ్జామినేషన్ కు ముందు చూడండి, బిఫోర్ టు రైట్ ఎగ్జామినేషన్ యాజ్ దే కెన్ క్విక్లీ గో త్రూ ద మెయిన్ పాయింట్స్ అనే టాపిక్. ఆ టాపిక్ ని రివిజన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్ ఏంటి అనే విషయాన్ని మాత్రమే పైన చూసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేయడం కొరకు ఉపయోగపడే మెథడ్ ఏంటంటే స్కిమ్మింగ్. సో దిస్ టెక్నిక్ హెల్ప్స్ ఇన్ లుకింగ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఓవరాల్. ఇది మొత్తాన్ని మనకు గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంటే ఆ మొత్తం మ్యాటర్ మీకు గుర్తుంటుందా లేదా? అంటే మొత్తం మ్యాటర్ ని ఒక జనరల్ ఐడియాకి తెచ్చుకొని ఆ మొత్తం మ్యాటర్ గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి టెక్నికే స్కిమ్మింగ్. ఇంకా చూసినట్లయితే అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇట్ కంటైన్స్, అది ఏం కలిగి ఉంది, ఎలాంటి జనరల్ మీనింగ్ ని కలిగి ఉంది అనేది అర్థం చేసుకోవడానికి స్కిమ్మింగ్ ఉపయోగపడుతుంది. అలాగే దిస్ టెక్నిక్ హెల్ప్స్ అస్ టు సేవ్ టైం. ఇలా చేయడం వల్ల ఈ టెక్నిక్ మనకి దీనివల్ల మనకి ఇంకొక లాభం కూడా ఉంది. అది ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అంటే మనకు చాలా తక్కువ టైం ఉండి ఎక్కువ పుస్తకాలని రివిజన్ చేయాల్సిన టైం ఉంటే ఎక్కువ పుస్తకాలు మనం రివిజన్ చేయాలి, కానీ మన దగ్గర ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. అప్పుడు మనకు ఉపయోగపడేటువంటి టెక్నికే స్కిమ్మింగ్. అంటే పైన ప్రతి టాపిక్ కూడా పైన జనరల్ పాయింట్స్, అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్, అందులో ఉన్న సబ్ హెడ్డింగ్స్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల సమయము ఆదా అవుతుంది. ఉన్న తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ సబ్జెక్ట్ ని మనం రివిజన్ చేయగలుగుతాం. ఇలా సబ్జెక్ట్ ఆల్రెడీ చదివి ఉన్నటువంటి వాటిని మనం రివిజన్ చేసుకోవడానికి, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి టెక్నికే స్కిమ్మింగ్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే రీడ్ టైటిల్స్ చదవడం, అంటే పాఠం యొక్క టైటిల్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే పలానా పాఠం సో అండ్ సోన్, ఈ పాఠం, ఈ పోయిటరీ రచయిత, ఈ ప్రోజ్ రచయిత, ఈ నాన్ డీటెయిల్ రచయిత, వాటి యొక్క రీడింగ్ టైటిల్స్ చదవడం. అలాగే రీడ్ క్యాప్షన్స్, అక్కడ ఉన్నటువంటి క్యాప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా సైడ్ హెడ్డింగ్స్ కానీ మెయిన్ హెడ్డింగ్స్ కానీ ఆ క్యాప్షన్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడం. హెడ్డింగ్స్, అదే విధంగా సబ్ హెడ్డింగ్స్, ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్సెస్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్ లో ఫస్ట్ లాస్ట్ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో పెద్ద క్వశ్చన్ ని మనం రివిజన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ లో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ, మెయిన్ హెడ్డింగ్స్ కానీ, అదే విధంగా ఒక పెద్ద పారా ఉంటే ఆ పారాలో ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్, అంటే ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ గుర్తుపెట్టుకొని అలా చదువుకుంటూ మనం మిగతా మ్యాటర్ అంతా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి టైం సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మెథడే స్కిమ్మింగ్. ఇదండి స్కిమ్మింగ్ గురించి ఇంకొకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక
మొత్తము టెక్స్ట్ ని చదివి ఆ మొత్తం టెక్స్ట్ మీద ఒక జనరల్ ఐడియాకి రావడమే ఒక 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 దాని మీద ఒక భావన కలగడం. అంటే ఓహో సో అండ్ సోన్ ఈ మొత్తం దాని మీద దీని గురించి రాశాడు, లేదా ఈ మొత్తము ఈ టెక్స్ట్ అంతా దీని గురించి వివరిస్తుంది అని ఒక జనరల్ ఐడియాకి రావడమే స్కిమ్మింగ్. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక పెద్ద సబ్జెక్ట్ ని తక్కువ సమయంలో రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా రివిజన్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్స్ మాత్రమే చూసుకుంటూ వెళ్ళిపోతాం. సో అన్నెసెసరీ ఎగ్జాంపుల్స్ కానీ అన్నెసెసరీ డీటెయిల్స్ కానీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ అవుతాయి. ఇది స్కిమ్మింగ్. ఇకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే చూడండి, నెక్స్ట్ వచ్చేది స్కానింగ్. ఈ స్కానింగ్ కూడా రీడింగ్ టెక్నిక్. ముందే చెప్పుకున్నాం, స్కిమ్మింగ్ స్కానింగ్ అనేవి రెండు రకాలైనటువంటి రీడింగ్ టెక్నిక్స్. ఈ రెండు రీడింగ్ టెక్నిక్స్ లో మనం ఆల్రెడీ స్కిమ్మింగ్ డిస్కస్ చేసాం. ఇకపోతే స్కానింగ్ అంటే ఏంటి? స్కానింగ్ అంటే ఇట్ ఈస్ ఏ రీడింగ్ టెక్నిక్ టు రీడింగ్ ఏ టెక్స్ట్ క్విక్లీ ఇన్ ఆర్డర్ టు ఫర్ ఏ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఈ స్కానింగ్ కూడా ఒక రకమైనటువంటి రీడింగ్ మెథడే, చదవడానికి ఉపయోగించేటువంటి ఒక పద్ధతే స్కానింగ్. స్కిమ్మింగ్ చదవడానికి ఉపయోగించేటువంటి పద్ధతే, స్కానింగ్ కూడా చదవడానికి ఉపయోగించే పద్ధతే. స్కిమ్మింగ్ అంటే మొత్తము చదివి దాని మీద ఒక జనరల్ ఐడియాకి రావడం. స్కానింగ్ అంటే ఒక మొత్తం టాపిక్ లో మనకి ఏదైతే కావాలో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చదివితే, అంటే ఒక మనకు కావాల్సిన దాన్ని మాత్రమే చదివి మిగతాదంతా విడిచిపెట్టేయడమే స్కానింగ్. చూడండి, it is a reading technique to reading a text quickly in order to for specific information. ఆర్డర్ వైజ్ ఇలా పైనుంచి కింద వరకు చదువుకుంటూ మనకు కావాల్సిన మ్యాటర్ ఎక్కడ ఉందో అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకొని మిగతాదంతా వదిలేయడాన్ని స్కానింగ్ అంటారు. స్కాన్ చేయడం అంటారు కదా. స్కాన్ చేసేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మనం బాడీలో ఎక్కడైనా బోన్ క్రాక్ వచ్చిందంటుకో, ఆ బోన్ ని మనం స్కాన్ చేసేటప్పుడు ఆ బోన్ మాత్రమే స్కాన్ చేస్తుంది, మిగతా పార్ట్ అంతా వదిలేస్తుంది. అలాగే స్కానింగ్ లో కూడా ఇప్పుడు ఉదాహరణకి ఒక డిక్షనరీలో మనం ఒక వర్డ్ ఎత్తుకుతున్నాం. వర్డ్ ఎత్తికేటప్పుడు అన్ని వర్డ్స్ చదివి గుర్తుపెట్టుకోం. ఆ వర్డ్ ఎక్కడుందో ఆర్డర్ ప్రకారంగా చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మనం డిస్క్రిమినేషన్ అనేటువంటి పదాన్ని మనం డిక్షనరీలో సెర్చ్ చేస్తున్నాం. డిక్షనరీలో మనం సెర్చ్ చేసేటప్పుడు ఏ నుంచి అన్ని చూడం. డిస్క్రిమినేషన్ అంటే డీల్లో మళ్ళీ డి నుంచి డిఏ, డిబి, డిసి, డిడి అలాగెళ్ళి డిఐకి వచ్చేసరికి అక్కడ డిస్క్రిమినేషన్ డిఐలో ఉన్నటువంటి అన్ని పదాలు చూసుకొని మనకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ పదం ఉందో ఆ పదం యొక్క అర్థాన్ని చూసుకొని అప్పటి వరకు చూసినవన్నీ విడిచిపెట్టేస్తాం. అలా మనకు కావాల్సినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే త్వరగా చదువుకుంటూ ఒక ఆర్డర్లో చదువుకుంటూ ఎక్కడైతే మనకు కావాల్సిన మ్యాటర్ ఉందో ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే జాగ్రత్తగా చదివి మిగతా దాన్ని విడిచిపెట్టేయడాన్ని స్కానింగ్ అంటాం. ఇంకా చూసినట్లయితే ఈ స్కానింగ్ ఎందుకు ఉపయోగపడుతుందో చూసినట్లయితే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆన్సరింగ్ ఎగ్జామ్ టైప్ క్వశ్చన్స్. ఎగ్జామ్ టైప్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఉంటాయి. సో వాటికి ఆన్సర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో లేదా మల్టిపుల్ చాయిస్ లో ఏదైతే ఆన్సర్ అవుతుందో ఆ ఆన్సర్ ని గుర్తుపెట్టుకోవడానికి ఈ స్కానింగ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయించును అనేటువంటి ఒక ప్రశ్న మీకు ఎగ్జామ్ లో వచ్చింది. సూర్యుడు ఏ దిక్కున ఉదయించును? తూర్పు. మిగతా దిక్కులు మనం వదిలేస్తాం. అలాగే ఎడారులు ఖండాల యొక్క ఏ ప్రాంతంలో ఏర్పడతాయి అంటే ఎడారులు ఖండాల యొక్క పడమర ప్రాంతంలో ఏర్పడతాయి. సో ఇక్కడ పడమర 4 దిక్కులు ఉన్నా సరే పడమరని స్పెసిఫిక్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ దిక్కు వెస్ట్ కావాలి కాబట్టి ఆ వెస్ట్ యొక్క దిక్కునే మనం తీసుకుంటాం. సో ఈ విధంగా ఎగ్జామ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి స్కానింగ్ ఉపయోగపడుతుంది. అలాగే విచ్ ఆస్క్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫ్యాక్ట్స్. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి క్వశ్చన్స్ అడగడానికి స్కానింగ్ ఉపయోగపడుతుంది. అంటే అది నిజమా కాదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ లో కింద క్వశ్చన్ ఇస్తాడు. ఈ క్వశ్చన్లకి ఆన్సర్ 4 ఇస్తాడు. ఆ 4 కావాలంటే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడ ఉందో పారాగ్రాఫ్ లో ఎదుగుతాం. మిగతాదంతా మనం చదవం. పారాగ్రాఫ్ క్వశ్చన్లు మీకు ఎగ్జామినేషన్ లో ఇచ్చేటప్పుడు వాడి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్కడుందో ఆ ఆన్సర్ కి సంబంధించిన పదాలు ఎక్కడున్నాయో మాత్రమే ఎదుగుతాం, మిగతా పదాలని వదిలేస్తాం. సో ఇలాంటి ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఎగ్జామ్ లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనకు ఉపయోగపడే మెథడ్ ఏదంటే స్కానింగ్. అలాగే చూడండి, స్కానింగ్ రిఫర్స్ టు ఏ సెలెక్టివ్ రీడింగ్ మెథడ్. ఇది ఒక ఎంచుకునేటువంటి పద్ధతి. చదవడంలో
ఒక సెలెక్ట్ చేసుకొని ఎంచుకునేటువంటి ఒక పద్ధతి. ఇప్పుడు చెప్పినట్టే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్ అడిగితే మనం సెలెక్ట్ చేసుకొని ఎంచుతాం. సో ఇక్కడ వాడు అడిగిన దానికి ఆన్సర్ పై పారాలో ఎక్కడ ఉందో ఆ ఆన్సర్ను మాత్రమే ఎతకడం చూస్తాం. మిగతా పదాలు ఏ వచ్చినా సరే మనం వాటిని పట్టించుకోం. సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ను మాత్రమే మనం ఎతకడం జరుగుతుంది. సో ఈ సెర్చ్ చేయడాన్ని స్కానింగ్ అంటాం. అలాగే జనరల్లీ యూజ్డ్ బై ద రీడర్, ఇది రీడర్ చాలా సాధారణంగా ఉపయోగించేటువంటి ఒక పద్ధతి. అదే విధంగా వెన్ హీ ఈజ్ ఇన్ సెర్చ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం కోసం అతడు ఏదైనా ఒక పుస్తకాన్ని కానీ ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ వెతికేటప్పుడు ఉపయోగించేటువంటి మెథడే స్కానింగ్. ఇది స్కానింగ్ అంటే ఉదాహరణకి టెలిఫోన్ డైరెక్టరీలో టెలిఫోన్ నెంబర్ పలానా వ్యక్తి, మనకి ఎవరి నెంబర్ కావాలో ఆ నెంబర్ని వెతకడం, లేదంటే ఒక క్యాలెండర్లో కావలసిన డేట్ని ఎతకడం, లేదంటే ఒక డిక్షనరీలో మనకు కావలసినటువంటి ఒక వర్డ్ యొక్క మీనింగ్ వెతకడం, లేదా రైల్వే టైం టేబుల్లో మనం ప్రయాణించే రైలు యొక్క టైమింగ్ ని వెతకడం. వీటి కొరకు మనం ఉపయోగించే మెథడ్ ఏదంటే స్కానింగ్ అన్నమాట. స్కిమ్మింగ్ అంటే మొత్తము చదివి అందులో మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని దాని మీద ఒక జనరల్ ఐడియాకి రావడం. స్కానింగ్ అంటే ఆ మొత్తం కంటెక్స్ట్ లో మనకి ఏదైతే ఉపయోగమో అది మాత్రమే గుర్తుపెట్టుకొని మిగతాదంతా వదిలేయడం. స్కిమ్మింగ్ కి ఉదాహరణ ఎగ్జామినేషన్ లో మనం ఒక ప్రశ్నని లేదా మనం ఒక సబ్జెక్ట్ ని రివిజన్ చేసేటప్పుడు దాని పైన స్పీడ్ గా చదువుకుంటూ మెయిన్ పాయింట్స్ చదువుకుంటూ ఒక పారాగ్రాఫ్ లో ఫస్ట్ లాస్ట్ సెంటెన్సెస్ చదువుకొని మొత్తము గుర్తుపెట్టుకొని దాని మీద ఒక జనరల్ ఐడియాకి రావడం. స్కానింగ్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇలాంటప్పుడు ఇచ్చేటప్పుడు, అలాంటి ప్రశ్నలు మనకి ఇచ్చేటప్పుడు అందులో మన ప్రశ్నకి కావాల్సిన ఆన్సర్ను మాత్రమే వెతికి మిగతా టాపిక్ మొత్తం విడిచిపెట్టేయడం. సో ఈ రైల్వే టైం టేబుల్స్ లో మనం ప్రయాణించే రైలుని వెతకడం, లేదా డిక్షనరీలో పదాలు వెతకడం, లేదంటే మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని, లేదా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం కొనే వస్తువుల యొక్క ధరల పట్టికలో మనం కొనే వస్తువు యొక్క ధరను వెతకడం, ఇవన్నీ కూడా స్కానింగ్ కి సంబంధించినటువంటి విషయాలు. ఇక మనం చూసినట్లయితే ఇవి స్కానింగ్ యొక్క ఇతర ఉపయోగాలు మరొకసారి చూసినట్లయితే దిస్ టెక్నిక్ ఈజ్ useful to find the answer to a specific question while reading a కాంప్రహెన్షన్ ప్యాసేజ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్యాసేజ్ చదివేటప్పుడు ఆ ప్యాసేజ్ లో ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ని వెతకడం కొరకు మనం ఉపయోగించేటువంటి మెథడ్ స్కానింగ్. అదే విధంగా దిస్ టెక్నిక్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ రీడింగ్ వన్ కెన్ లెర్న్. ఇది ఎవరైనా ఒక వ్యక్తి నేర్చుకోవడం కొరకు ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి. అంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు దాని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో నేర్చుకునేటప్పుడు బిట్లు వైజ్ గా నేర్చుకుంటే, అంటే కాన్సెప్ట్ ని వాడు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ వైజ్ గా నేర్చుకుంటే, అంటే ఉదాహరణకి మల్టిపుల్ చాయిసెస్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అలాంటి మెథడ్ లో మనం నేర్చుకునేటప్పుడు ఉపయోగపడేటువంటి టెక్నికే స్కానింగ్. ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసినట్లయితే లుక్ ఇన్ టు ద టెక్స్ట్ సెక్షన్ బై సెక్షన్. మనం ఒక టెక్స్ట్ ఏదైనా ఒక సమాచారాన్ని వెతికేటప్పుడు మనం ఒక సెక్షన్ బై సెక్షన్, అంటే ఏ సెక్షన్ లో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందో వెతకాలంటే మనం ఉపయోగించేటువంటి మెథడ్ స్కానింగ్. లుక్ ఫర్ బోల్డ్ అండ్ రిపీటెడ్ వర్డ్స్. ఒక టెక్స్ట్ లో బోల్డ్ లెటర్స్ తో ఉన్నటువంటి పదాలను కానీ, లేదా ఆ టెక్స్ట్ లో ఒక పదం మరలా రిపీట్ అయిన అలాంటి పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని పదాలు, అలా రిపీట్ అయిన పదాలను వెతకడం కొరకు. ఇప్పుడు ఉదాహరణకు ఒక టెక్స్ట్ ఇచ్చి ఇందులో గో అనేటువంటి పదం ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి అంటే మనం మొత్తం లైన్ అంతా చదువుకొని గో ఎక్కడ ఉందో అక్కడ రౌండ్ చేసుకుంటూ మొత్తం చదివేస్తాం, కానీ ఏం చదివామో గుర్తుండదు. గో ఎక్కడెక్కడ ఉందో ఆ గోని మాత్రమే రౌండ్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా రిపీటెడ్ వర్డ్స్ కానీ బోల్డ్ లెటర్స్ తో ఉన్నటువంటి, అంటే థిక్ లెటర్స్ తో ఉన్నటువంటి కొన్ని పదాలు టెక్స్ట్ లో ఉంటాయి, వాటిని సెర్చ్ చేయండి అంటే వాటిని కానీ అలాంటి పదాలను వెతికేటప్పుడు ఉపయోగించేటువంటి మెథడే స్కానింగ్. ఇక చివరిగా లుక్ ఫర్ నౌన్స్ అండ్ వెర్బ్స్. ఉదాహరణకి ఒక టెక్స్ట్ ఇచ్చి ఏదైనా ఒక పెద్ద టెక్స్ట్ ఇచ్చి ఇందులో నౌన్స్ ని వెతకండి అని అన్నారు అనుకో, నౌన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నౌన్స్ ని మాత్రమే మనం వెతుకుతాం, మిగతా మ్యాటర్ని చదవం. అసలు అది చదవము, దాని మీద మన దృష్టి కూడా ఉండదు. మనకు కావాల్సింది నౌన్స్ కాబట్టి ఆ టెక్స్ట్ మొత్తం నౌన్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని మాత్రమే సెర్చ్ చేస్తాం. అలాగే వెర్బ్స్ అడిగాడు అనుకో, ఆ మొత్తం కంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మొత్తం మనం సెర్చ్ చేసి అందులో ఉన్నటువంటి వెర్బ్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వెర్బ్ టర్మ్స్ మాత్రమే మనం సెర్చ్ చేస్తాం, మిగతా టాపిక్ తో మనకు సంబంధం లేదన్నట్టు విడిచిపెట్టేస్తాం. ఇలా ఒక
మొత్తం కాన్సెప్ట్ లో ఒక పెద్ద టెక్స్ట్ లో మనకు అవసరమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ని ఆ మొత్తం టెక్స్ట్ నుంచి గ్యాదర్ చేసి మిగతా టెక్స్ట్ మొత్తాన్ని విడిచిపెట్టేదాన్ని స్కానింగ్ అంటాం. సో స్కిమ్మింగ్ అంటే మొత్తము చదివి ఒక జనరల్ ఐడియాకి రావడం, స్కానింగ్ అంటే మొత్తము కాన్సెప్ట్ లో మనకు అవసరమైంది మాత్రమే గ్రహించి మిగతా దాన్ని విడిచిపెట్టేయడం. ఇది రీడింగ్ లో ఉన్నటువంటి రెండు ఉపయోగకరమైనటువంటి టెక్నిక్స్. ఈ రెండు టెక్నిక్స్ కూడా విద్యార్థులకి చదివేటప్పుడు స్పీడ్గా చదవడంలో ఉపయోగపడేటువంటి రెండు అద్భుతమైనటువంటి పద్ధతులు. ఇదమ్మా స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. దీంతో సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత క్లాస్ లో మనం థర్డ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. సో వీటి యొక్క లాంగ్వేజెస్, తెలుగు ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజెస్ సంబంధించి ప్రతి వీడియో కూడా మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి యూనిట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో క్లాసెస్ రికార్డ్ చేసి వాటిని మనం యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ క్లాసెస్ మీరు యూట్యూబ్ లో విని అక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం మన ఎక్కడైతే మనకి ఇది ఉంది, మనకి టెలిగ్రామ్ ఛానల్, ఆ టెలిగ్రామ్ ఛానల్లో డిఎంటి లాజిక్స్ అని సెర్చ్ చేస్తే అక్కడ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేసాం. క్లాసులు వినండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఎగ్జామ్ ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా వెళ్ళి మంచి మార్క్స్ 100% మంచి మార్క్స్ తో మీరు అనుకున్నటువంటి మార్క్స్ 100% గెయిన్ చేయగలుగుతారు. అలాగే వీటికి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి లాంగ్వేజ్లు కాకుండా మిగతా సబ్జెక్టుల యొక్క రికార్డెడ్ క్లాసెస్ విత్ పీడిఎఫ్స్ మన యాప్ డిఎంటి లాజిక్స్ ప్లే స్టోర్ లో మీరు సెర్చ్ చేసినట్లయితే డిఎంటి లాజిక్స్ మన యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ మన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అందులో ప్రొవైడ్ చేసాం. ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా మన యాప్ ని రిఫర్ చేయండి. వారు కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మీరు క్యాష్ బ్యాక్ పొందుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ మీరు తర్వాత కోర్సెస్ పర్చేస్ చేసేటప్పుడు ఆ క్యాష్ బ్యాక్ మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో ఇంతటితో మనం సెకండ్ యూనిట్ ని ముగించుకున్నాం. ఈ క్లాస్ మొత్తం మీరు జాగ్రత్తగా విన్నారు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. మరొక యూనిట్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.